నమస్తే సార్. హలో మేడం, నమస్తే. చాలా మంది లేడీస్ బిజినెస్ ఐడియాస్కి సంబంధించి ఇంకా ఏమన్నా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, ఏ విధంగా చేసుకోవచ్చో తెలుసు, కానీ ఏది స్టార్ట్ చేస్తే బెటర్ అన్నది చాలా మందికి తెలియదు. ఎక్కువ మంది లేడీస్ ఇంట్లో ఉండి చేసేవి ఎక్కువ ఆశపడుతూ ఉంటారు. అలా మనం ఏమైనా వాళ్ళకి ఐడియాస్ ఇవ్వచ్చు అంటారా? ఎస్, ఇంట్లో ఉండే లేడీస్ చేసుకోదగ్గ బిజినెస్. ఈరోజు చూడండి, యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ కుకరీ ఛానల్స్ ఉన్నాయి. అంటే ఏంటి, నేను ఒక వీడియోని తయారు చేసుకుని దాన్ని యూట్యూబ్లో పెడతాను. వ్యూవర్షిప్ బాగుంటే నాకు మానిటైజేషన్ మీద ఏమైనా డబ్బులు వస్తాయి. యూట్యూబ్ నుంచి అంతకన్నా మనం ఏం చేయలేం. బట్ మీరు ఫుల్ లెంత్గా వీక్కి ఒక 2 times లేదా వీక్లీ వన్స్ అయినా సరే మీ ఇంట్లోనే లేదా మీ అపార్ట్మెంట్లోనే కుకరీ క్లాసెస్ కండక్ట్ చేశారనుకోండి, కుకింగ్ స్కూల్ లాగా ఒక కుకింగ్ క్లాసెస్ కండక్ట్ చేశారనుకోండి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ అదొక సాలిడ్ రెవెన్యూ అవుతుంది ఎవ్రీ మంత్ కూడా. చాలామందికి చాలా వంటలు తెలియవు. ఈవెన్ మగవాళ్ళు కూడా ఈరోజు వంటలు నేర్చుకోవడానికి ఏం వెనకాడట్లేదు, వాళ్ళు కూడా వంటలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. సో మీకు కుకింగ్ అనేది మంచి సబ్జెక్ట్ అనుకుంటే మీ అపార్ట్మెంట్లోనే చిన్న కింద సెల్లార్లో అయినా సరే లేదా మీ ఇంట్లో అయినా సరే కొంత ప్లేస్ అనేది ప్రిపేర్ చేసుకొని అసలు ఒక్కొక్క ఐటమ్ని ఎలాగ చేస్తారు, ఒక డే ఒక 2 items చేసి చూపించాం అనుకోండి, అలా వీక్కి ఒక క్లాసు లేదా 2 classes లేదా డిఫరెంట్ బ్యాచెస్. మీరు నిజంగా ఆక్యుపైడ్ అయితే ఫుల్ డే మార్నింగ్ టు ఈవినింగ్ వీక్కి 7 days కూడా వర్క్ చేయొచ్చు. మీ డిమాండ్ని బట్టి మీ ప్లేస్ ఎంత సరిపోద్ది. మీ ఇంట్లో 10 మందికి సరిపోద్ది అనుకుందాం. సో ఒక సండే 10 మందిని కూర్చోబెట్టి మీరు కుకింగ్ క్లాస్ కండక్ట్ చేయగలరు. అసలు రెసిపీ ప్రిపేర్ చేసే విధానం ఏంటి, మసాలా ఏ రకంగా ఉండాలి, ఆయిల్ ఎంత పడాలి, మనం యూట్యూబ్లో చూసేది వేరు, లైవ్లో మీరు ప్రాక్టికల్గా నేర్చుకునేది వేరు. సో మనం ఇంటి నుంచే మన కిచెన్ నుంచి ఒక కుకింగ్ క్లాస్, కుకింగ్ స్కూల్ లాంటిది స్టార్ట్ చేసుకోగలిగితే అపార్ట్మెంట్లో 20 మంది ఉన్నారనుకుందాం, మన కస్టమర్స్ 20 మంది 30 మంది మనకి స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం, నెలకు ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ తీసుకోండి. అంత అయ్యేసరికి ఒక 50,000 60,000 రూపీస్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ వీక్కి 1 class, 4 వారాలకి 4 classes, లేదు వీక్కి 2 classes, ఒక మంత్ వచ్చేసరికి 8 classes, ఒక కోర్స్ లాగా డిఫరెంట్ ముందు మీ అపార్ట్మెంట్లో ట్రై చేయండి, లేదా మీ కాలనీలో ట్రై చేయండి, చుట్టుపక్కల వాళ్ళందరినీ గ్యాదర్ చేసి. అది వర్కౌట్ అవుతుంది అనుకోండి, ఒక్కొక్క అపార్ట్మెంట్కి మీ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేసుకోండి. అప్పుడు మీకు వీక్లో 7 days కూడా సరిపోవు ఇంకా వర్క్ చేయడానికి. మీరు చెప్తుంటే సీజనల్గా చాలా మంది పికిల్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో మా జనరేషన్ వాళ్ళకి అసలు పికిల్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలీదు. నిజంగా ఏదైనా బామ్మలు ఇంట్లో ఉన్న, అమ్మమ్మల ఇంట్లో ఉన్న వాళ్ళతో చేయించి కూడా మనం ఈ క్లాసెస్ అనేది. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. నేను ఆ మధ్య కాకినాడ మా ఫ్రెండ్ మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక ఆఫీస్ పని మీద. వాళ్ళ మదర్ ఉన్నారనమాట. ఆవిడకి ఆల్మోస్ట్ 80 years 85 years ఉంటాయి. ఓకే. ఇలాగే ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి నాకు వడ్డించే ముందు చెప్పారు, నేను చేసింది బాగుందో చెప్పాలి, లేదా మీ వైఫ్ చేసింది బాగుందంటే. నేను తినకుండానే చెప్పాను, బామ్మగారు ఖచ్చితంగా మీ ఫుడ్డే బాగుంటుందని. థింగ్ ఏంటంటే సేమ్ ప్రాబ్లం, ఆ రెసిపీ ఇప్పటికీ క్యారీ అవ్వట్లేదు. కొన్ని ఓల్డర్ జనరేషన్ రెసిపీస్ అన్నీ వాళ్ళతో అంతరించిపోతున్నాయి. సో ఈ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అంటే ఈ కుకింగ్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా కొత్త రెసిపీస్, పాత రెసిపీస్ మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళాలి. వెళ్తేనే ఆ సర్కిల్, ఆ టేస్ట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనకి కొన్ని ఏళ్ల తరబడి నుంచి ఒక రామాయణం, భారతం, ఇంకోటి ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది? బికాస్ ఆఫ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. సో ఈ నాలెడ్జ్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ కుకింగ్ స్కూల్ని మన కిచెన్లోంచి, మన ఇంట్లోంచే కనుక స్టార్ట్ చేసుకోగలిగితే ఎవ్రీ మంత్ కూడా సాలిడ్గా ఒక 50,000 60,000 మినిమం సంపాదించవచ్చు. మ్యాక్సిమం అనేది ఇంకా మీ కెపాసిటీ. మీరు డైలీ 3 batches రన్ చేస్తారా, వీక్ అంతా రన్ చేస్తారా, లేదా బయట హోటల్స్కి వెళ్ళి కండక్ట్ చేస్తారా, ఆన్లైన్లో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారా, ఇంకా మీ స్కిల్ అదంతాను, మీ టైం అవైలబిలిటీ, మీ పొటెన్షియాలిటీని బట్టి. బట్ మినిమం అయితే కనుక ఎవ్రీ మంత్ ఒక 50,000 to 60,000 ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు. వారానికి 2 రోజులు లేదా 1 రోజు పని చేసి. ఎవరు ప్రధానంగా చేసుకోవచ్చు అంటే మోస్ట్లీ మన ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాస్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇంట్లో ఉండే ఉమెన్, బయటకు వెళ్ళడానికి స్కోప్ లేదు, ఇంట్లో ఎవరికైతే వంటలు బాగా వచ్చాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ కిచెన్ నుంచి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే హార్డ్లీ ఏమీ అవసరం లేదు. మంచి క్రియేటివ్ ఒక నేమ్ డిజైన్ చేసుకుని యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని ప్రమోట్ చేసి మన అపార్ట్మెంట్లో అందరికీ చెప్పామనుకోండి, మెల్లమెల్లగా జనాలు రావడం స్టార్ట్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ అయితే వెరీ నామినల్, ఒక 5,000 రూపీస్ అనుకోండి. వరస్ట్ కేసు, అంతకన్నా ఏం అవసరం లేదు. అండ్ దీనికి పెద్దగా రిజిస్ట్రేషన్స్ ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదు. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ హాబీగా చేస్తున్న పని కాబట్టి దాని మీద మనం అలా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం పాపులర్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క లెవెల్ని దాటుకుంటూ కార్పొరేట్ కంపెనీలను, లేదంటే మంచి బ్రాండింగ్ లాంటిది డిజైన్ చేసి కంపెనీ లెవెల్లో మనం నెక్స్ట్ లెవెల్కి సర్వీసెస్ని తీసుకెళ్ళవచ్చు. అండ్ Tier 1, Tier 2, Tier 3 ఎక్కడైనా ఇది వర్కౌట్ అవుతుంది. ఈవెన్ విలేజెస్లో కూడా వర్కౌట్ అవుతుంది. ఈరోజు చూడండి, ఒక అపార్ట్మెంట్ ఉందనుకుందాం, అందులో 10 coupleకి హార్డ్లీ వంట రాకపోయి ఉండొచ్చు, అదొక మేజర్ ఛాలెంజ్. అది
ఒక ఇద్దరు ముగ్గురికి బాగా వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే అందరూ అంటే బాగా చూస్తారా, కొందరు చాలా చక్కగా చేస్తారు, కొందరికి ఆ టేస్ట్ రాదు, కుదరదు, కుదరదు. కుదరదు, ఇంగ్రీడియంట్స్ అయినా ప్రాసెస్ ఏమైనా కొందరు చేతికి వంట సరిపోదు అనమాట. సో ఎవరైతే బాగుంది అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ రెసిపీస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఆ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్కి కుకింగ్ స్కూల్ అనే కాన్సెప్ట్ని మొదలుపెట్టి దాని నుంచి డబ్బులు సంపాదించవచ్చు, సబ్జెక్ట్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, అండ్ అదొక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియా కింద మనం కన్సిడర్ చేసి ఎక్కడైనా సరే సస్టైన్ అవ్వచ్చు. మీరు రేపు అమెరికా వెళ్ళిపోయినా అది ప్రాబ్లం ఉండదు, ఆస్ట్రేలియా వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. బిజినెస్ అనగానే ఫస్ట్ వేలకు వేలు లక్షలకు లక్షలు ఉంటేనే చేయగలం అనుకుంటూ ఉంటాం. బట్ మన వీడియోస్ కానీ మన స్టార్టప్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు జస్ట్ 5,000 10,000తో స్టార్ట్ చేసే బిజినెస్ ఐడియాస్ బోలెడు ఉన్నాయని అనిపిస్తుంది. సో ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు, మాకు నాలెడ్జ్ ఉంది బట్ ఐడియాస్ రావట్లేదు. ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళందరికీ మన ఐడియాస్ కానివ్వండి, అండ్ స్పెషల్గా కొంతమంది క్లాసెస్ అడుగుతున్నారు, నాలెడ్జ్ని ఇంకా గెయిన్ చేసుకోవాలనుకుంటున్నాం, బిజినెస్లో మెలకువలు తెలుసుకోవాలనుకుంటున్నాం, బిజినెస్ని ఎలా స్టార్ట్అప్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నామని, వాళ్ళ కోసం అతి త్వరలో ఏమైనా క్లాస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? నైస్ మేడం. ఫస్ట్ మీరు చెప్పినట్టు ఐడియాస్ ఇది జనరేట్ చేయడం మేజర్ ఛాలెంజ్. మీకు మీ కళ్ళ ముందే 1,00,000 ఆపర్చునిటీస్ ఉంటాయి, దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ డిజైన్ చేసినప్పుడే ఏ స్టార్టప్ ఐడియా అయినా బిజినెస్ ఐడియా అయినా సక్సెస్ అవుతుంది తప్ప ఎగ్జాక్ట్గా మీరు ఈ పని చేయండి అని చెప్తే అవి ఐడియాస్ వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వచ్చు. ఈవెన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కళ్ళ ముందు ఉన్న ఐడియాలు ఏంటి, నేను మీకు చెప్పడం వేరు, అసలు ఫస్ట్ ఐడెంటిఫై చేయడం వేరు. సో దానికోసం అని చెప్పి మనం 501 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్ని ప్రమోట్ చేస్తున్నాం రీసెంట్గా ఆన్ మై ఓన్ కాన్సెప్ట్. నేను ఒక 500 బిజినెస్ ఐడియాస్ డిజైన్ చేసి అందులో ఎక్కడ స్టార్ట్ చేయొచ్చు, ఎవరు మొదలు పెట్టచ్చు, దానికి పెట్టుబడి ఎంత ఉంటుంది, దాని ఇన్కమ్ ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంట్లో మార్జిన్స్ ఎలా ఉంటాయి, ఆ బిజినెస్లో ఉండే రిస్క్ ఏంటి, ఏదో ఎక్స్పాన్షన్కి అడిషనల్ ఇన్కమ్ సోర్స్కి అందులో ఉండే ఆపర్చునిటీస్ అంటే ఇలాగా కొన్ని పాయింట్స్ కవర్ చేస్తూ ఒక 500 బిజినెస్ ఐడియాస్ని డిజైన్ చేయడం జరిగింది. సో కమింగ్ వీక్ April 30 అండ్ May 1 సాటర్డే సండే మార్నింగ్ టు ఈవినింగ్ హైదరాబాద్లో మనం ఒక 2 days వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్షాప్లో ఒక 30 daysలో బిజినెస్ ఎలా మొదలు పెట్టుకోవాలి, ఆ 30 daysలో ఉండాల్సిన టాపిక్స్ ఆస్పెక్ట్స్ ఏంటి, దానికి మనకు ఉండాల్సిన స్కిల్ సెట్ కానీ లేదా ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ ఏంటి అనేవి వాళ్ళ చేత ప్రాక్టికల్గా అసైన్మెంట్స్ యాక్టివిటీస్ ద్వారా చేయించి ఈ 500 ఐడియాస్ ఉన్న బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వర్క్షాప్ కనుక అటెండ్ అవ్వగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో తెలియని ఆస్పెక్ట్ బిజినెస్ వైజ్గా, సేల్స్ వైజ్గా కానీ, మార్కెటింగ్ కానీ, బ్రాండింగ్ కానీ మీకు తెలియని ఒక 100 విషయాలు ఈ 2 days వర్క్షాప్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు క్లారిటీ వస్తుంది, మీరు నిజంగా బిజినెస్కి సూట్ అవుతారా లేదా, మీరు చేయగలరా లేదా, ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉందా లేదా, వరల్డ్ క్లాస్ ఎగ్జాంపుల్స్ కేస్ స్టడీస్తో పాటు కవర్ చేయడం జరుగుతుంది. అంటే గొప్ప గొప్ప బిజినెస్లు చాలా నామినల్గా ఎలా స్టార్ట్ అయ్యాయి, వాళ్ళకున్న సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఫెయిల్యూర్ స్ట్రగుల్స్ ఏంటి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ ఎలా వాటిని సాల్వ్ చేసుకోగలిగాయి, ఇలాంటి ఒక వరల్డ్ క్లాస్ ఎగ్జాంపుల్స్ తోటి నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్, ప్రాక్టికల్ అసైన్మెంట్స్ యాక్టివిటీస్తో పాటు ఈ 500 వీడియోస్ ఉన్న బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.